ప్రతి ఒక్కరికి దయచేయమని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏమిటి అనగా, శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. ఈరోజు దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మరొక మంచి ఆధ్యాత్మిక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించేటువంటి వారిగా మనం ఉండాలి అని ప్రభువు మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఒకానొక రోజు ఒకానొక మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ అక్కడ గుంపులు గుంపులుగా జనం ఉంటారు. ఈ విషయం మనం గమనించాలి. ఫస్ట్, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులు జనం ఉంటారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు జనం వస్తారు, తండోపతండాలుగా జనం వస్తారు. అంతేకాదు కానీ ఈ గుంపు ఎందుకు వస్తారనేది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, చాలామంది గుంపు ప్రభు సన్నిధికి వస్తారు. ప్రభు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. అయితే వచ్చారు, ఎవరు వచ్చారు అనేది మనం గమనించాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు అనేది గమనించాలి. ఒకటి, కొంతమంది స్వస్థతలు పొందడానికి వస్తారు, కొంతమంది స్వస్థతలు పొందడానికి వస్తారు, కొంతమంది యేసు ఏం చెప్తాడో విందామనే వారు కొంతమంది. ఒకటి, స్వస్థతల కోసం వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ప్రార్థన అంటే వెళ్తారు, మంచిదే. అయితే అక్కడ మనకి ఏం దొరుకుతుంది అనేది మొదటి ప్రశ్న, అందరికీ వచ్చేటువంటి ప్రశ్నే. అక్కడికి వెళ్తే మనం ఏం పొందుకుంటాము? ఏదో వెళ్ళాము వచ్చామంటే కాదు, ఏం పొందుకుంటాము అనేది మొట్టమొదటి ప్రశ్న. ఓ చోటుకి వెళ్ళామంటే మనం అక్కడి నుంచి ఏం బలపడుతున్నాం, ఏం పొందుకుంటున్నాము, ఏం కావాలనుకుంటున్నాము, దేనికోసం వెళ్తున్నాం అనేది మనము మొదటిగా మనం ప్రశ్న వేసుకోవాలి. అయితే యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు సంచరించేటువంటి ఆ సమయంలో చాలా గుంపులు వచ్చేవారు. ఆ గుంపుల్లో ఒక గుంపు స్వస్థత పొందుకోవాలనే వచ్చేటువంటి వారి గుంపు మొట్టమొదటిగా. రెండవది గుంపు ఏంటంటే వాక్యం వినాలి అనుకునేటువంటి వారు, వాక్యం వినటానికి వచ్చేటువంటి వారు. మూడవ గుంపు ఏంటంటే విమర్శించేటువంటి గుంపు, అనగా ఆయన ఏమి చెప్తాడు, ఎక్కడ తప్పు పట్టుకుందాము, ఎక్కడ నిందిద్దామని చెప్పేటువంటి గుంపు ఒకటి. ఇక నాలుగవది, ఆయన ఏమి పెడతాడు, అక్కడికి వెళ్తే మాకు ఆహారం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే మాకు తిండికి ఏ లోటు లేదు. ఎందుకని, ఒకనొక టైంలో దేవుడు ద్రాక్షారసాన్ని అయిపోయినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. కావాల్సినంత సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసం దొరికింది మాకు. రెండవది, ప్రసంగం చేస్తున్నప్పుడు ఆహారం అయిపోయింది, ఇంచుమించు 3 రోజులు గడిచిపోయింది, ఆహారం లేదు. మరి ఏం జరిగింది అక్కడ? తినటానికి ఆహారం లేనటువంటి సమయంలో, అది అరణ్య ప్రదేశంలో విస్తారమైనటువంటి ఆహారాన్ని దేవుడు పంచిపెట్టాడు. ఏది? 2 చిన్న చేపలు 5 రొట్టెలతో. ఇలాగా అనేక పర్యాయాలు బైబిల్లో అంట దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు కనుక లెక్కిస్తే, రాయిస్తే ఆకాశము భూమి పరిచినా కూడా సరిపోదట. అంటే ఆయన చేసినవి అనేకమైన ఉన్నాయి, ఇంకా చెప్పలేదు అవన్నీ కూడా. అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. మనకు తెలిసింది ఆ 2 చేపలు 5 రొట్టెలు, లేకపోతే ద్రాక్షారసము, లేకపోతే కొన్ని మాత్రమే మనకు రాశాడు. ఎందుకంటే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు కనుక, వారిని ఆశీర్వదించాడు కనుక అవి మాత్రమే రాయబడ్డాయి. కానీ రాయబడినవి చాలా ఉన్నాయి, ఆయన చేసినవి గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు రాయించలేదు. ప్రియులారా, గమనించండి, కనుక యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ మనకేం దొరుకుతుంది? భోజనం దొరుకుతుంది. ఇలా 4 వర్గాలు
దేవుని సన్నిధికి వస్తుంటారు. సరే, ఏదైనా కూడా దేవుని సన్నిధికి వచ్చేటువంటి 4 ఎవరైనా సరే ముందు దేవుని సన్నిధికి వస్తున్నారు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? ఎప్పుడైనా కనుక యేసు సన్నిధికి వచ్చినప్పుడు, యేసు ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆ ఊరికి వెళ్తున్నప్పుడు గుంపులుగా ఎందుకు వస్తారు అనేది చాలా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత మనకెంతైనా ఉంది క్రైస్తవులుగా. ఒకటి అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రాంతానికి అయితే వచ్చాడు. అయితే ఒకానొక సందర్భంలో, ఒకానొక వీధిలో ఆ గుండా యేసయ్య వెళ్తున్నాడు. యేసు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిచ్చిపోయింది, జనసమూహంతో నిండిపోయింది. వెళ్తూ ఉన్నారు, పెద్ద శబ్దం వస్తుంది. ఒక 10,000 మంది వెళ్తే ఎంత శబ్దం వస్తుందో, ఒక 1000 మంది వెళ్తే ఎంత శబ్దం వస్తుందో, అలాంటి శబ్దాన్ని ఓ వ్యక్తి ఓ పక్కన ఉండి వింటూ ఉన్నాడు. మొత్తానికి అతను అర్థమైందంటే ఏమిటి అంటే, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆ దగ్గర పయ్యేటువంటి వాడిని పిలిచి, రే బాబు ఇట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది ఇక్కడ? ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి చెప్పు అంటే ఆయన అన్నాడు, ఇక్కడ నజరేయుడని యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు. హల్లెలూయా. నజరేయుడని యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు. అప్పుడు ఎక్కడ లేని ఉజ్జీవము, ఎక్కడ లేనటువంటి ఆనందము, ఎక్కడ లేనటువంటి సంతోషము, మునుపెన్నడు లేనటువంటి ఉజ్జీవం తనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమొచ్చిందట? ఎనర్జీ వచ్చేసిందట. వచ్చి ఏం చేస్తున్నాడు? అప్పుడు వాడు 37 చూడండి, వాడు నజరేయుడని యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. ఏం చేశాడట? ఎప్పుడైతే యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని చెప్పాడో వెంటనే ఆయన కేకలు వేయడం ప్రారంభించాడు. ఎందుకని కేకలు వేస్తున్నాడు తెలుసా? యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎవరు కరుణించాలి? ఎవరు కరుణించాలి చెప్పండి? ఎవరు కరుణ కావాలా? మనుషుల కరుణ కావాలా? మనుషుల కరుణ కావాలా? ఎవరు కరుణ కావాలంటే ఈయనకి, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. యేసుని ఎవరుగా వేయించుకున్నాడు చెప్పండి? ఆయన దావీదు కుమారుడు అని ఏం తెలుసా? నిజానికి ఎవరైనా ఎవరు చెప్పండి? గుడ్డివాడు, చూపు లేనిటువంటి వ్యక్తి, ఈ ప్రపంచాన్ని ఎన్నడూ కూడా చూడనటువంటి వ్యక్తి, మనిషి రూపం ఎలాగుంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తి, మనిషి ఆకారం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఏది కూడా తెలియదు. సూర్యుడు తెలియదు, చంద్రుడు తెలియదు, నక్షత్రాలు తెలియదు, ఏమీ తెలీదు. కానీ ఈయనకి తెలిసిందల్లా ఏమిటంటే, దావీదు కుమారుడు ఒక ఆయన వస్తాడు. ఆయనకు తెలిసింది ఏమిటో తెలుసా? ఒకటి గమనించండి, ఈ మార్గాన నజరేయుడని యేసు వెళ్తున్నాడు అని చెప్పగానే ఎందుకు ఈయన ఎలుగెత్తరిచాడు? ఎందుకు అరవాల్సి వచ్చింది? ప్రియులను గమనించండి, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన. ఏ మాటలు? అప్పుడెప్పుడో విన్నాడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడట, యేసయ్య కళ్ళు నేర్లేని వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడట, ఓచ చేతులు గల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు బాగా పరుస్తున్నాడట, గుడ్డివారికి చూపు వస్తుంది, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి తక్షణమే రిలీఫ్ అవుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఇలాగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. నీళ్ళని ద్రాక్షారసంగా చేసిన అద్భుతాన్ని అనేక మంది చెప్పారు, విన్నారు. 2 చేపలు 5 రొట్టెలు అద్భుతాన్ని చూశాడు, విన్నాడు. ఇలాగా యేసుక్రీస్తు చేసే ప్రతి అద్భుతాన్ని ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఎందుకంటే గుంపులు వెళ్తున్నారు కదా. ఒక గుంపు 2 గుంపులు కాదు, మొత్తం 4 గుంపులు వెళ్తున్నారు, 4 రకాల గుంపులు. ఏదో ఒక మాట ఏదో ఒక సందర్భంలో ఈ వ్యక్తికి వినిపించింది. ఒకటి తాతలు చెప్పారు,
పితరులు చెప్పారు, మన కొరకు మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య దావీదు వంశావళి నుంచి వస్తాడు, ఆ దావీదు వంశావళి నుంచి వచ్చేటువంటి వ్యక్తి నన్ను పాపము నుంచి, శాపము నుంచి, అంధకార సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఊపి నుంచి మనల్ని విడిపిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మన కొరకు ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పారు పితరులు. అది జ్ఞాపకం ఉంది కనుకనే దావీదు కుమారుడు అని సంబోధిస్తున్నాడు. ఆలోచించండి, ఎందుకు దావీదుని ప్రస్తావించాల్సి వచ్చింది? ఈయన ఎవరు చెప్పండి? ఈయనెవరు? దావీదు కుమారుడు. ఎలా దావీదు కుమారుడు ఏంటి చెప్పండి? ఎలాగ దావీదు కుమారుడు అయ్యాడు చెప్తారా? దావీదు వంశావళి నుంచి ఎవరు వచ్చారు? యూదా గోత్రపు సింహము. ఎవరో? ఎలా వచ్చింది యూదా గోత్రము? అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది సంతానం. వాళ్ళలో యూదా గోత్రం ఒకటి. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన యెషయ, యెషయ కుమారుడు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను వంశావళి నుంచి వచ్చిన వాడే ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. కనుక దావీదు వంశావళి నుంచి చిగురు పుట్టింది, యెషయ కొమ్ము నుంచి చిగురు పుట్టింది. అదే ఆ చిగురు ఎవరో? యేసయ్య. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈరోజు ఎవరి కరుణ కావాలి? ఎవరి కరుణ కావాలి మనకి? మనుష్యుల దయతో మనకు పని లేదు, మనుషుల దయతో పని లేదు. ఎందుకో తెలుసా?